అందరికీ నమస్కారం. మనకి పొల్యూషన్ బాగా పెరిగిపోయింది కర్మాగారాల వల్ల. అట్లాగే వాహనాలు పెరగటం వల్ల కూడా గాలిలో పొల్యూషన్ బాగా పెరిగింది. ఇట్లా పొల్యూటెడ్ గాలిని బాగా పీల్చటం ద్వారా కానీ, కొంతమంది కర్మాగారాల్లో కాస్త పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో క్రషర్స్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ దుమ్ము ధూళితో ఉన్న గాలిని ఎక్కువగా పీలుస్తూ ఉంటారు. గాలిలో ఉండే దుమ్ము ధూళి వల్ల డస్ట్ అలర్జీలు వచ్చి కొంతమందికి తుమ్ములు, రొంపలు, జలుబు ఇట్లాంటి కఫాలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి కెమికల్ పొల్యూషన్ని ప్రాణాయామం చేయటం ద్వారా చాలా బాగా తగ్గించుకోవచ్చు. అంటే డస్ట్ అలర్జీ వల్ల వచ్చిన ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ మీరు పోగొట్టుకోవచ్చు. రెగ్యులర్గా కనుక మీరు ప్రాణాయామం ప్రొద్దున పావుగంట సేపు, సాయంకాలం పావుగంట సేపు కనుక చేస్తే ఇలాంటి పొల్యూషన్లో పనిచేసేవారు, లేకపోతే డస్ట్ ఎక్కువగా గాలి రూపంలో వెళ్ళేవారికి మాత్రం ఆ లంగ్స్లో సైనస్ అందులో పేరుకున్న ఈ డస్ట్ అంతటిని క్లీన్ చేసుకోవటానికి ఏ రోజుకి ఆ రోజు ప్రాణాయామం చేసినప్పుడు మాత్రం మీకు లంగ్స్ లైఫ్లో ఇబ్బంది అవ్వకుండా, ఆస్తమాగా, బ్రాంకైటిస్ లాంటి క్రానిక్ డిజార్డర్స్ మీకు రాకుండా రక్షించుకోవటానికి, ఇలాంటి కెమికల్ పొల్యూషన్ నుంచి పూర్తిగా లంగ్స్ని శుద్ధి చేసుకోవటానికి, సైనస్ అందుల్ని క్లియర్ చేసుకోవటానికి ప్రాణాయామం తిరుగులేని మెడిసిన్. ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత ఉపశమనానికి జీవితకాలం మందులు వేసుకోమని డాక్టర్లు ఇస్తారు, కానీ ఇలాంటివి రాకుండా మీకు రక్షించడానికి ఆ కెమికల్ పొల్యూషన్ నుంచి ఏకైక ఉపాయం యోగా. అందులో ముఖ్యంగా తిరుగులేని విద్య ప్రాణాయామ విద్య. అందుకని అనులోమ విలోమ ప్రాణాయామం కానీ, భస్త్రికా ప్రాణాయామం కానీ, కపాలభాతి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం, ఇట్లాంటి వాటిలో మీరు తప్పనిసరిగా రోజు పావుగంట ఉదయం, పావుగంట సాయంకాలం చేయండి. ఇలాంటి వృత్తులు వారికి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి ఇది తిరుగులేని ఆయుధంగా ప్రాణాయామం ఉపయోగపడుతుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.